వెళ్తే కొంత బెటర్మెంట్ అయ్యే అవకాశం ఉందని చెప్పి రాజకీయ విశ్లేషకులు చెప్తున్న మాట. ఎందుకంటే గతంలో ఎప్పుడు కూడా బీజేపీ పార్టీలో ఒక క్రమశిక్షణ ఉండేది. ఆ క్రమశిక్షణ కొరవడానికి కారకులు ఎవరు అనే దాన్ని 100 సార్లు ప్రశ్నించి సాక్షాత్తు మరి నరేంద్ర మోడీయే వచ్చి మీ అందరికీ కూడా గీతోపదేశం దిశానిర్దేశం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఏంటయ్యా మీ దౌర్భాగ్యమని మరి రాజకీయ విశ్లేషకులు చెప్తున్న పరిస్థితి. ఓవరాల్గా లెక్కేసుకుంటే బీఆర్ఎస్ కావచ్చు, మజ్లిస్ కావచ్చు, చట్టాపట్టాలు వేసుకుని ఆ కాంగ్రెస్ కావచ్చు ముగ్గురు తిరుగుతున్నారు. మరి హిందుత్వ అజెండా అదేవిధంగా ఎక్కడైతే కార్మికులు ఎవరైతే ఉన్నారో, ఎక్కడైతే కార్పొరేషన్లు ఉన్నాయో ఆ కార్పొరేషన్లో CSR నిధులు తీసుకొచ్చి మరి రాష్ట్రం డెవలప్మెంట్కి మేము కృషి చేస్తాం, బీజేపీ 100% చిత్తశుద్ధితో ఉందని బండి సంజయ్ లాంటి నేతలు కూడా చెప్పడం జరిగింది. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ఎటువంటి పరిస్థితుల్లో విజయం చేకూరుస్తుంది అని చెప్పి బండి సంజయ్ కావచ్చు, రామచంద్రరావు కావచ్చు పునరుద్ఘాటిస్తున్నారు. మరి బల్ల గుద్ది చెప్తున్నారు. మీరేమనుకుంటున్నారు? వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ తన సత్తా చాటుతుంది అనుకుంటున్నారా? మీరు కమెంట్ బాక్స్ రూపంలో కమెంట్ చేయండి. ఇక అదేవిధంగా సంగారెడ్డి ప్రజలపై అలిగిన జగ్గారెడ్డి పోటీ చేయను, ప్రచారం చేయనని శపథం. తన భార్య పోటీ చేసినా ప్రచారం చేయనని ప్రతిజ్ఞ. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ కోసం ప్రచారం చేస్తానని ప్రకటన. సంగారెడ్డి రాజకీయాల్లో సీనియర్ నేత టీపీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తన తాజా వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. తన రాజకీయ ప్రస్థానంలో ఎన్నో ఎత్తుపల్లలు చూశానని ఆయన ఇప్పుడు తన సొంత నియోజకవర్గ ప్రజలపైన అలిగారు. తన ఓటమికి స్థానిక మేధావులే కారణమని, గత ఎన్నికల్లో తన కోసం సాక్షాత్తు రాహుల్ గాంధీ వచ్చి ప్రచారం చేసినా తనను ఓడించడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు. రాహుల్ గాంధీని పిలిచి తాను అవమానించానేమో అనే బాధలో ఉన్నానన్న జగ్గారెడ్డి ఇక జీవితంలో సంగారెడ్డి నుండి ఎమ్మెల్యేగా పోటీ చేయనని సంచలన ప్రకటన చేశారు. రాజకీయాల్లో గెలిపోవటం సహజం, కానీ ఓటమికి ప్రజలను లేదా మేధావులను బాధ్యులను చేస్తూ నియోజకవర్గానికి దూరం కావడం అనేది ఒక విచిత్రమైన పరిస్థితి. ఎన్నికల్లో తన భార్య నిర్మలా పోటీ చేశారు, తాను మాత్రం ప్రచారంలో పాల్గొన్నానని ఆయన కరాఖండిగా చెప్పారు. రాష్ట్రంలో ఎక్కడైనా కాంగ్రెస్ తరఫున తిరుగుతాను, కానీ సంగారెడ్డి గడ్డపై కాలు మోపి ఓట్లు అడగనని ఆయన చేస్తున్న వ్యాఖ్యలు హాట్ టాపిక్గా మారాయి. తనను 3 సార్లు గెలిపించిన ప్రజల పట్ల ఇలాంటి నిర్ణయం తీసుకోవడం రాజకీయంగా ఎంతవరకు సమంజసమనే ప్రశ్నలు కూడా మరి వస్తున్నాయి. జగ్గారెడ్డి లాంటి మాస్ లీడర్ ఒక నియోజకవర్గంపై ఇలా అలిగి కూర్చోవడం వల్ల నష్టమైన వ్యక్తిగత ఇమేజ్కు కలిగే అవకాశం ఉందని కూడా మరి మాట్లాడుతున్నారు. ఇది రాజకీయంగా ఒక తన మరి ఏదైతే మేధస్సుకు ఒక మచ్చుతునగా అనుకోవచ్చు. ఎందుకంటే ఆయన ఏమంటున్నారు, మీరు నన్ను ఓడించారని అంటున్నారు, కానీ తన భార్య పోటీ చేసినా నేను చెయ్యను, మీకు మీ పార్టీ కోసం నేను తిరగను, క్యాంపెయినింగ్ చేయను అని మాట్లాడుతున్నారంటే తన భార్య పోటీలో నిలిస్తే ఈసారి ప్రజలు మీరందరూ కంపల్సరీ వేయాలి అని చెప్పి ఓటు వేయాలని చెప్పి సున్నితంగా స్వీట్ వార్నింగ్ ఇస్తున్నారా అని కూడా మరి అనుకోవచ్చు అనే విషయం మనకైతే అర్థమవుతుంది. ఏదేమైనప్పటికీ జగ్గారెడ్డి లాంటి మాస్ లీడర్ ఈ రకంగా 3 సార్లు మరి ఆయన్ని గెలిపించారు. అక్కడి ప్రజలు గెలిపించినప్పటికీ కూడా మరి ఒక్కసారి ఓడించినంత మాత్రాన ప్రజల మీద అలగడం ఏంటబ్బా అని రాజకీయ విశ్లేషకులు అనుతున్నప్పటికీ ఒక్కొక్కసారి ఎంత అభ్యర్థించినా మనకి రావాల్సిన ఓట్లు రాకపోతే ఈ రకంగా కూడా మాట్లాడితే కూడా మరి తన భార్య ఒకవేళ పోటీ చేసినా నేను చెయ్యను, అక్కడ క్యాంపెయినింగ్ చేయను అంటున్నారంటే తన భార్య పోటీలోకి దిగితే ప్రజలందరూ కూడా అక్కడ వాళ్ళు ఓటు వేయాలనిపించకూడదు. అందులో మనకి తెలుసు గతంలో మరి పాడి కౌశిక్ రెడ్డి లాంటి వ్యక్తి మీరు ఓటు వేయకపోతే నేను చచ్చిపోతాను, ఇదే నాకు చివరి అవకాశం అని మరి ఓట్లు వేయించుకున్న పరిస్థితి. మరి అలాంటివి జరిగినప్పుడు ఇదేం పెద్ద వింత కాదు. మరి ఏదైతే జగ్గారెడ్డి ఉందో ఆయన విచక్షణతో ఆలోచించి వేరే సైడ్ నుంచి నరుక్కొస్తున్నారని నాకైతే అభిప్రాయం కలుగుతుంది. మీరేమంటారు జగ్గారెడ్డి చేస్తున్న వ్యాఖ్యల్ని? మరి రాజకీయంగా ఒక వ్యూహంలో ఒక భాగంగా మీరు ఏమనుకుంటున్నారో కింద కమెంట్ బాక్స్ రూపంలో కమెంట్ అయితే చేయండి. అదేవిధంగా తెలంగాణలో భారీగా ఐపీఎస్లు బదిలీ. లాజిస్టిక్స్ ఐజీగా గజారావు భూపాల్, మరి ఇంటెలిజెన్స్ డిఐజీగా ఆర్ భాస్కర్ అని కూడా ప్రచురించారు. ఇక పాల్మూరును అభివృద్ధి చెందిన జిల్లాగా తీర్చిదిద్దుతా. ప్రాజెక్టులకు అనుమతులు నిధులు తెచ్చేందుకే ప్రధాని మోడీని కలుస్తున్న ఎన్నికలప్పుడే రాజకీయాలు చేస్తాం, తర్వాత ప్రజల కోసం పనిచేస్తాం, నాకెవరూ శత్రువులు లేరు, రాజకీయ ప్రత్యర్థులను ఎన్నికల్లో ఓడించాను, ఎన్నికల తర్వాత నాకు ఎవరి మీద కోపం లేదు, శత్రుత్వం లేదు, పేదరికం నిరక్షరాస్యత మాత్రమే మనకు శత్రువులుగా భావిస్తా అని సీఎం రేవంత్ రెడ్డి చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రం కోసం అవసరమైతే నేను తగ్గుతాను, ప్రధానమంత్రిని కలుస్తాను, కేవలం రాష్ట్రం సౌభాగ్యంగా ఉండడానికి, రాష్ట్రం కోసం నిధులు తీసుకురావడానికి మాత్రమే నేను కలుస్తాను, రాజకీయాలు అప్పుడు మాత్రమే చేస్తాం,
ఎన్నికలప్పుడే. ఇప్పుడు మాత్రం ప్రజల కోసం పాలన చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. ఇక వెనుకబడిన జిల్లాలుగా ఇంకెంతకాలం అభివృద్ధి విషయంలో ఎక్కడ రాజీ పడబం, నాకెవరూ శత్రువులు లేరు పాలమూరు సభలో సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఒకప్పుడు తట్ట పని, మట్టి పని, పార పని, వలసలు వెళ్లిన పాలమూరును తెలంగాణలోనే అత్యంత అభివృద్ధి చెందిన జిల్లాగా తీర్చిదిద్దామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఇతర దేశాలు, రాష్ట్రాల నుంచి తెలంగాణ పర్యాటకులకు వచ్చేవారు మరి తప్పనిసరిగా పాలమూరు జిల్లాలను సందర్శించేలా అభివృద్ధి చేయాలన్నది తన కళని చెప్పారు. త్వరలోనే నా కళలు నెరవేర్చుకుంటానని చెప్పారు. ప్రజాపాలన ప్రగతిబాట కార్యకలాపాల్లో భాగంగా మహబూబ్నగర్